హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భువనా గ్యాలరీ. నేను ఈరోజు ఎగ్ బోండా చేయాలని అయితే ఫిక్స్ అయ్యానండి. తినాలనిపిస్తుందని. మా పాప కూడా చేయి మమ్మీ తిందామనింది. అందుకోసం నేను 4 గుడ్లు అయితే తీసుకున్నానండి. వీటిని అయితే ఇప్పుడు ఉడికించుకోవడానికి వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఒకసారి కడిగేసుకొని వాటర్ అయితే వేసి పెట్టుకున్నాను. ఈ ఉడికేలోపు పిండి అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే శనగపిండి తీసుకున్నాను నేను. మనము శనగపిండిలోకి కొద్దిగా బియ్యం పిండి వేస్తే క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఎగ్ బోండా అనేది. అదేవిధంగా కాస్త ఉప్పు, కాస్త సోడా వేసుకున్నాను. కొద్దిగా అయితే కారం వేసుకున్నాను. పిల్లలకి కారం ఉంటే తినలేరు కనుక కొద్దిగా కారం అయితే వేసుకున్నాను. వీటికి ఇప్పుడు తగినంత వాటర్ వేసేసుకోవాలి. ఆలోపు ఈ పిండి కలుపుకునేలోపు నూనె అయితే వేడి చేసుకుందామని నూనె అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే పిండి కలిపేసుకుందాం. వాటర్ వేసుకొని మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదండి. సరిపడ్డ కన్సిస్టెన్సీలో ఉండాలి. గుడ్లు ఇలా ఉన్నాయి. ఇప్పుడు వేసి హాఫ్ ఎగ్ వేసి కట్ చేసుకున్నాను. అప్పుడు 8 బోండాలు అవుతాయి కదా, అంటే ఒకటి తినడం కంటే ఇలా 2 తినొచ్చు అనేసి నేను ఇలా హాఫ్ కట్ చేశాను. హాఫ్ కట్ చేసుకొని ఇప్పుడైతే నూనెలో వేసుకొని వేయించుకుంటున్నాను. అన్నీ ఇలా వేసేసాను. ఇప్పుడు అన్నీ ఇలా వేయించుకున్నాక 8 బోండాలు అయినాయండి. ఎలా ఉన్నాయో మీరు చేసుకొని చెప్పండి. థ్యాంక్ యూ.